श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। నమామీశ్వరం సద్గురుం సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్న సచరిత్ర నిత్య పారాయణ మరియు సత్సంగ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. మనం గడిచిన కొన్ని సత్సంగాలలో మన సాయి వేదం సచరిత్ర, ఈ సాయి వేదంలో పరవాక్కు ద్వారా బాబా గారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. పరవాక్కు అంటే బాబా గారు సాక్షాత్తు పరబ్రహ్మ, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మన కోసం ఒక సగుణ సాకార రూపంలో ఆ పవిత్ర శరీరంతో అవతరించారు. కాబట్టి వారు అవతరించిన ఆ కాలంలో వారిలో ప్రకటమైన దైవీ గుణాలను మనం గానం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఇప్పటి వరకు బాబా గారి సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని మనం దర్శించుకున్నాం. ఈరోజు బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు బాబా గారి సర్వాంతర్యామిత్వాన్ని మనం దర్శించుకుందాం. అంటే ఈ మూడు దైవశక్తులు, బాబా గారిలో ప్రకటమైన దైవశక్తులు, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం మరియు సర్వాంతర్యామిత్వం. సో ఈరోజు మనం సర్వాంతర్యామిత్వాన్ని మనం దర్శించుకుందాం. దీనికి మంచి ఉదాహరణ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే 9వ అధ్యాయం సచరిత్రలో. 9వ అధ్యాయం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది తర్కడ్ గారి కుటుంబ అనుభవాలు, అంతే కదా. తర్కడ్ గారి భార్య, కుమారుడు షిరిడీలో ఉన్నారు. ఆవిడ ఎవరో ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు. ఆవిడ విస్తరలో పదార్థాలు వడ్డించారు. తినబోతున్నప్పుడు ఆ తలుపు దగ్గరికి ఒక కుక్క ఆకలితో వచ్చి ఈవిడ వైపు చూసిందట. పాపం ప్రేమగల్ల తల్లి ఒక రొట్టె ముక్క, సగం రొట్టె తీసి ఆ కుక్క ముందు ఉంచారు. కుక్క ఆ రొట్టె తినింది. అదే సమయంలో ఒంటి నిండా బురద ఉన్నటువంటి ఒక పంది కూడా వచ్చిందట. ఆవిడ దాన్ని పట్టించుకోలేదు. అది జరిగిపోయింది. ఈవిడ భోజనం చేశారు. మధ్యాహ్నం మసీదుకి వెళ్ళారు. బాబా గారు యథావిధిగా వారి స్థానంలో కూర్చొని ఉన్నారు, వారి పీఠంలో. అప్పుడు బాబా గారు ఈవిడని పిలిచారు. పిలిచి, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండా తిన్నాను, గొంతు వరకు నిండిందంట. ఎంతో వ్యాకులు పడుతున్నా నా ప్రాణాలని నీవు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు, ఇదే మనకు పనికి వచ్చేది. మసీదులో కూర్చొని నేను అసత్యం చెప్పడం మాటికి జరగదు. నా దయాగుణాన్ని నువ్వు గుర్తుంచుకో. ఆకలి కొన్న వారికి ముందు పెట్టి మనం తరువాత తినాలి. బాబాగారి ప్రతి మాట మంత్రమే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మంత్రం మనలో ఉండే ప్రాపంచిక బంధాలని విడగొడుతుంది. ఆ ప్రాపంచిక బంధాల నుండి, ప్రాపంచికత నుంచి, రాగద్వేషాల నుండి మనకు ముక్తతనిస్తుంది. అంతటి శక్తి, సమర్థత ఉన్న మంత్రం బాబా గారి ప్రతి మాట. కాబట్టి ఒక మంత్రం కాదు, మంత్రోచ్చారణ కొన్ని మంత్రాలు ఉంటాయి. ఓ దేవుడిని ఆరాధించాలంటే బాబా గారి పద్ధతి
బాబా గారి దగ్గర ఏంటంటే సచ్చరిత్రలో ఉండే అన్ని అధ్యాయాలలో వారి ముఖతా వచ్చిన ప్రతి మాట మాత్రమే. కాబట్టి మనం బాబా గారి మాటలు మరలా మరలా మనం స్మరణం చేసుకునే కొద్దీ, గానం చేసుకునే కొద్దీ, చింతన చేసుకునే కొద్దీ, శ్రవణం చేసిన కొద్దీ మనం మన మంత్రాన్ని ఉచ్చరించినట్టే కదా. ఎంత పెద్ద పూజ. కాబట్టి బాబా గారి దగ్గర నిజమైన పూజ మన మనస్సుని ఆయన వైపుకి మరల్చడమే. అదే పని మనం సత్సంగాల ద్వారా చేస్తూ ఉంటాం. ఈ కాసేపు అయినా, ఈ 2 గంటలైనా మన మనసు వారి వైపుకి మరచే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇదే ఆయన కోరుకుంటున్న సేవ, అదే ఆయన భక్తి. సరే, బాబా గారు ఇక్కడ ఆవిడతో ఆ మాట అన్నారు. ఆవిడ ఆశ్చర్యపోయారు. అరే, నేనే ఒక ఇంట్లో అతిథిగా ఉంటున్నా, ఏదో వాడు పెట్టిన తింటూ ఉన్నా, బాబా నేను మీకు ఎప్పుడు తిండి పెట్టాను అని అడిగారు. ఇప్పుడు బాబా అంటారు, అవునమ్మా, ఈరోజు నువ్వు రొట్టె తింటున్నప్పుడు ఒక కుక్క వచ్చింది కదా, నువ్వు ఆ కుక్కకి రొట్టె ముక్క ఇచ్చావు కదా, ఆ కుక్క రొట్టె తినింది కదా, దాని ఆకలి తీరింది కదా, దాంతో నాకు ఏకాత్మత. బాబా గారి మాటలు శ్రద్ధగా వినాలి మనం. ఆ కుక్కతో నాకు ఏకాత్మత అన్నారు. అలాగే అదే సమయంలో ఒంటి నిండా బురద పూసుకున్న ఒక పంది వచ్చింది కదా, దాని ఆత్మ నా ఆత్మ ఒక్కటే. ఆవిడ ఆశ్చర్యపోయారు. అట్టయితే అంటే కుక్కతో ఏకాత్మత అంటున్నారు, పంది ఆత్మ నా ఆత్మ ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ ఎన్నో కుక్కలు, పిల్లులు, పందులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, గోవులు ఇవన్నీ, మరి అవన్నీ కూడా బాబాయేనా అని మనసులో అనుకున్నారు. వెంటనే బాబా సమాధానం, అవునమ్మా, నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు గోవును, చీమను, దోమను, జలచరాన్ని అన్నీ నేనే ఆయా రూపాల్లో సంచరిస్తూ ఉంటాను. ఆ సర్వజీవుల్లోనూ నాకు ఏకాత్మత ఉంది. కాబట్టి నన్ను సర్వజీవులలోనూ చూచేవారే నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. భేదభావాన్ని నువ్వు త్యజించు, ఇలాగే నన్ను భజించు. ఎన్ని మంత్రాలు వచ్చి ఈ కాస్త బాబా గారి బోధలో కాస్త బోధన మనం ఆచరిస్తే ఈ ఒక్కటి చాలు. అందుకు బాబా గారి మార్గం విశిష్టమైన మార్గం. లీలా బోధ వేరుగా ఉండదు. కొన్ని గంటల పాటు ఆయన బోధ ఇవ్వలేదు, పెద్ద ఎత్తున ఆయన క్లాస్ తీసుకోలేదు. ఒక చిన్న లీల, ఒక చిన్న మాటలతో బోధ. అది కనుక మనం మనసులో ఉంచుకొని మనం కనుక ఆచరించామంటే ఆయనకి మనకు మధ్య ఉండే అడ్డుగోడల్లో కొన్ని తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఆవిడ మనసులో అనుకున్నారు, అంటే బాబా గారు మరి ఇక్కడ పిల్లులు, కుక్కలు, పందులు, గోవులు అన్నీ బాబా గారేనా అని మనసులో అనుకున్న దాన్ని బాబా గారు తెలియచేశారే, సమాధానం చెప్పారే. అలా మన మనసులో భావాన్ని బాబా గారు ఎలా చెప్పగలరు అంటే ఆయన మన అంతర్యామి, ఆయన మనలోనే ఉన్నారు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బాబా గారి లీల. ఇక 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఒక మామల్తేదార్, ఆయన స్నేహితుడు, రామభక్తుడు అయిన ఒక డాక్టర్, వాళ్ళిద్దరు షిరిడీకి వస్తారు. ఆ రామభక్తుడు ఆయన బ్రాహ్మలు, రామోపాసకుడు. షిరిడీకి వెళ్దాం అనగానే ఆయన సమస్య అంతా ఏంటి అని అంటే, బాబాగారు ముసల్మాన్ కదా, అందుకని నేను వారిని దర్శించుకోవడానికి నేను రావడం లేదు, అక్కడ ఇబ్బంది వస్తుంది నాకు. నేనా రామోపాసకుడిని, నేను రోజు రాముడిని దర్శించుకునేవాడిని, రాముడికి నేను పూజించుకునేవాడిని కదా, అటువంటిది నేను వచ్చి ఒక ముసల్మాన్ అయినటువంటి వ్యక్తి పాదాలు ఎలా నమస్కరించమంటావు అంటారు. దానికి ఆయన మామూలు గారు చెప్తారు, భలేవాడివయ్యా, నువ్వు బాబా గారి దగ్గర చూడడానికి వస్తున్నావు అంతే, నువ్వు బాబా గారి పాదాలకు నమస్కరించాలని ఎవరు నిన్ను బలవంత పెట్టరు, బాబా గారు కూడా అలా బలవంత పెట్టరు, ఒకసారి వారిని చూడు అంతే. దానివల్ల ఏమైంది అంటే ఈ సలహా నచ్చింది. ఆయన కూడా బాబా గారిని చూసేందుకు ఈ మామల్తదార్తో కలిసి, మామల్తదార్ అంటే మన తహసీల్దార్ అని వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి మసీదులోకి వచ్చారు, బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నారు. నమస్కారం పెట్టుకొని మామల్తదారు కళ్ళు తెరిచి పక్కన చూస్తే మన డాక్టర్ లేడు, ఇక్కడ ఈ రామభక్తుడు లేడు, ఎటపోయాడు మనవాడని చూస్తే వెళ్ళి బాబా గారి పాదాల వద్ద శిరస్సు నుంచేస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు ఈయన మామల్తదారు.
పక్క తీసుకెళ్ళి అడిగాడు ఆయన, అరే మిత్రమా, ఇంట్లో నువ్వేం చెప్పావు? బాబాగారు ముసల్మాన్ అన్నావు, బాబాగారి పాదాలకు నమస్కరించను అని అన్నావు, మరి నాకన్నా ముందే వెళ్ళి నువ్వు నమస్కరించావు ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, లేదు లేదయ్యా, నేను నమస్కరించింది సాయిబాబాకు కాదు, అదిగో ఆయన స్థానంలో నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూశానని రాములు వారి నామాలన్నీ చెప్తున్నాను. దశరథ రాముడు, సీతారాముడు, నీలమేఘశ్యాముడు అని రామనామాలన్నీ చెప్తున్నాడు. ఆశ్చర్యపోయారు. అంటే అందరికీ సాయిబాబా లాగా కనిపించినప్పటికీ అదిగో ఆయనకి రాముల వారి లాగా కనిపించారు. వెంటనే ఆయన చెప్పారు, నేను ఎంతో సంశయించాను, వీరు ముసల్మాన్ కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు అని ఆయన మనసు గ్రహించింది. సరే, తర్వాత ఆయన మనసులో ఇంకో మాట అనుకున్నాడు. పక్కరోజు ఎప్పటికైనా సరే నన్ను బాబా గారు కరుణించి మసీదుకి రా అని చెప్పేంత వరకు నేను మసీదుకి వెళ్ళను అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆయన మాత్రం షిరిడీలో ఉన్నారు, బాబా గారు రమ్మని చెప్పేంత వరకు నేను మసీదుకి వెళ్ళను అనుకున్నాడు. సరే, కొన్ని రోజులు గడిచేసరికి ఆయన మిత్రుడు, ఆయన క్లాస్మేట్ అయినటువంటి ఒక డాక్టర్, ఆయన ఖాందేశ్ నుంచి ఆయన రావడం జరిగింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. ఇంకా ఎంతో ఆనందం. ఒక్కసారి ఆ మిత్రుడితో కలిసి మరలా మసీదుకి వచ్చారు. బాబా గారికి ప్రాణమిల్లాడు. బాబా గారు ఎవరిని విడిచిపెట్టరు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఏం డాక్టర్, నిన్ను పిలవడానికి ఎవరు వచ్చారు? మరి నువ్వు మసీద్కి ఎందుకు వచ్చావు? నాకు జవాబు చెప్పు. ఈయన మనసులో కదా అనుకునింది, బాబా గారు కరుణించేంత వరకు, ఆయన రమ్మని చెప్పేంత వరకు నేను మసీదుకి వెళ్ళను అని. ఇది బాబా గారికి ఎలా తెలిసింది? నిన్ను ఎవరు పిలిచారు మసీదుకి రమ్మని? నువ్వు ఎందుకు వచ్చావు? నాకు జవాబు చెప్పు. ఎవరిని విడిచిపెట్టరు ఆయన. ప్రతి ఒక్కరికి శ్రేయస్సును కలిగించే పరమాత్మ, పరబ్రహ్మ ఎవరినైనా మర్చిపోతారా? ఎవరిని మర్చిపోరు, ఎవరిని ఆయనకి ఆయన విడిచిపెట్టరు. మనమే రకరకాల బలహీనతలతో మనం ఆయన స్మరణకి మనం దూరం అవుతుంటాం అంతే. అలా బాబా గారి అంతర్యామిత్వాన్ని మరలా మనకోసారి దర్శింపచేసింది 12వ అధ్యాయం. తర్వాత 15వ అధ్యాయం వెళ్దాం. 15వ అధ్యాయం అనగానే గుర్తుకొచ్చేది చౌల్కర్. ఆయన ఒక పేదవాడు, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఠాణేలో అనుకుంటాను, ఠాణే పట్టణంలో. సరే, అక్కడ కౌపినేశ్వర ఆలయం ఉంది. అక్కడ హరికథ ఏర్పాటు జరిగింది. అప్పట్లో హరికథలకు బాగా వెళ్ళేవారు జనం. ఈయన కూడా హరికథకు వెళ్ళారు. హరికథ చెప్పింది ఎవరు? దాసగణ మహారాజ్. ఆయన బాబాగారి చిత్రపటాన్ని ఉంచేవారు, బాబా గారి గురించి కాస్త పరిచయం చేసేవారు. తర్వాత ఆయన హరికథ చెప్పేవారు. హరికథలో లీనమయ్యాడు ఈయన, దాసగణ మన చౌల్కర్. లీనమయ్యి అక్కడే బాబా గారికి ఆయన మొక్కున్నాడు, బాబా నేను చాలా దీనుణ్ణి, నన్ను నాపై దయదలచండి. నేను పేద కుటుంబం కాస్త పెద్దది. నేను చేసే ఉద్యోగమా తాత్కాలికం, వచ్చే జీతమా చాలా తక్కువ. ఇప్పుడు ఈ పరీక్ష అంటే ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగం అది కాస్త శాశ్వతంగా ఉండాలి అని అంటే నేను ఇప్పుడు పెడుతున్న పరీక్ష నేను ఉత్తీర్ణుని కావాలి, పాస్ కావాలి. నేను ఆ పరీక్షకి అభ్యాసం చేస్తూ ఉన్నా, చదువుతున్నా బాగా. రేపు పరీక్షలో కనుక నేను ఉత్తీర్ణుడనై నాకు ఆ ఉద్యోగం కనుక శాశ్వతమైతే, జీతం కాస్త పెరిగితే, ఇదిగో నేను వచ్చి మీ పాదాల చెంతకు వస్తాను, మీకు నమస్కరించుకుంటాను, మీ పేరిట పటిక బెల్లాన్ని పంచి పెడతాను. ఇదే నా నిశ్చయం అని ఆయన బాబా గారికి మనసులో అక్కడి నుంచి మొక్కున్నారు. సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను. బాబా గారు సశరీరంతో ఉన్నప్పుడు అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, సృష్టి ఉన్నంత వరకు వారు అలాగే చేస్తూ ఉంటారు. అత్యంత సమర్థులు. నా భూతో నా భవిష్యత్తు బాబా గారి అవతారం మాత్రం. ఒక్కసారి వారితో మనం కాస్త పరిచయం పెంచుకోవాలంటే అప్పుడు తెలుస్తుంది ఏంటి సాయిబాబా అని. దూరం నుంచి మనం చూస్తే కొంత మాత్రమే ఫలితం ఉంటుంది, దగ్గరకు వచ్చే కొద్దీ అసలు బాబా ఎవరో మనకు తెలుస్తుంది. సరే, ఆయన అక్కడి నుంచి మొక్కున్నారు. ఇంకా మొక్కంగానే షిరిడీలో ఉన్న బాబా గారు, షిరిడీలో ఉన్నారా బాబా గారు? లేదు, అందరి అంతర్యామి అని మనం ఇప్పుడు చెప్తున్నాం. వెంటనే బాబా గారు ఆయన కోరికను తీర్చారు. పరీక్షలు అయినా పాస్ అయ్యారు.
ఉద్యోగం పర్మనెంట్ అయింది, ఈయన కోరిక తీరింది. ఇంకా వెంటనే మొక్కుబడి ఉంది కదా, మొక్కున్నారు కదా, దానికి వెళ్లేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంది. కారణం ఏంటి? పేదవాడు, మరి వెళ్ళాలంటే ఖర్చులు ఉంటాయి కదా. కాబట్టి అయ్యయ్యో డబ్బులు చేకూరలేదు, మొక్కు తీరేందుకు ఆలస్యం అవుతుంది అని, మొక్కు తీరడం ఆలస్యం అవుతుంది అని తనకు ఎల్లప్పటికీ అంటే అప్పటి వరకు గుర్తుండే దానికోసంగా ఈయన ఒక నియమాన్ని విధించుకున్నారు. అదేంటి అని అంటే, పంచదార ఉన్నటువంటి పదార్థాలని సేవించడం మానుకున్నాడు. అలా ప్రతిరోజు గుర్తుకొస్తుంది కదా, చూడు ఎందుకు నేను మానుకున్నానంటే నాకు మొక్కుబడి ఉందని. అలా తన మొక్కుబడి తీర్చుకునేంత వరకు తనకు గుర్తుండాల, తన మొక్కు బాకీ ఉన్నానని. అది గుర్తుండదని కోసంగా ఈ నియమాన్ని తనకు తాను విధించుకొని చక్కెర కూడా, అంటే టీ కూడా చక్కెర లేకుండా ఆయన తీసుకోవడం ఆరంభించారు. అలా టీతో సహా ఎక్కడ కూడా ఆయన పంచదార వాడడమే లేదు. పంచదార మొత్తాన్ని ఆయన త్యజించారు, తన మొక్కు ఎప్పుడు దాకా తీరుతుందో అప్పటి వరకు అని. సరే, కొంతకాలానికి శుభ సమయం వచ్చింది. బాబాగారు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళగలంలే షిరిడికి. ఆయన వెళ్ళి బాబాగారిని దర్శించుకున్నారు, బాబాగారి పాదాలకు నమస్కరించారు. అత్యంత ఆనందం కలిగింది. బాబాగారి పేరిట పటిక బెల్లాన్ని పంచిపెట్టారు. ఆహా, నా కోరికలన్నీ తీరాయి, ఈరోజు నా జీవితం సఫలమైందని చాలా ఆనందపడ్డాడు. బాబాగారితో ఆనందంగా మాట్లాడారు. ఈయనప్పుడు బాపుసాహెబ్ జోగ్ ఇంట్లో అతిథిగా ఉన్నారు. అప్పట్లో అంతే, ఎవరు పోయినా కూడా ఎవరో ఒకరి ఇంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు జరిగేది. ఇప్పుడు కదా రూమ్లు ఉన్నాయి. సరే, ఈయన ఆ బాపుసాహెబ్ జోగ్ ఆయన ఇంటికి బయలుదేరేందుకు ఆయన లేస్తే, మరి ఈయన కూడా వెళ్ళేందుకు సిద్ధపడ్డాడు చోల్కర్. అప్పుడు బాబా చెప్పారు, చోల్కర్, నీవు అనుకున్నటువంటి పటిక బెల్లం నాకు అందింది. ఆయన మనసులో ఆ రోజు మొక్కున్నారు కదా హరికథ వింటూ, నీవు అనుకున్నట్టుగా పంచదార పటిక బెల్లం నాకు అందింది. అలాగే మొక్కు ఆలస్యం అవుతుందని నీకు నువ్వు ఒక నియమాన్ని విధించుకున్నావే, ప్రాయశ్చిత్తం చేసుకున్నావే, ఆ పంచదార కూడా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, పంచదార మాని, అది కూడా నాకు తెలిసింది. ఇది నీకాన్ని విధించుకున్నటువంటి ఒక రహస్యమైన నియమం. ఇది ఎవరితో చెప్పలేదు, ఆయన తన మనసులో అనుకున్నాడు. నీకు నువ్వు విధించుకున్నటువంటి ఆ నియమం కూడా నాకు తెలిసింది అని చెప్పి జోగ్ వెళ్ళిపోతూ ఉంటే జోగ్తో చెప్తాడు, జోగ్, ఇతడికి ఇంట్లో టీ ఇస్తావు కదా, ఆ టీ ఇచ్చేటప్పుడు కప్పులో పంచదార బాగా ఎక్కువగా వేసి ఇవ్వు. జోక్ అర్థం కాలేదు. బాబా గారు ఎప్పుడు టీ అనే పదార్థాన్ని చూడలేదే, టీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారేనా అనుకున్నారు. కానీ బాబా గారు టీ ఎందుకు అన్నారు, పంచదార గురించి ఎక్కువగా వేసి ఇవ్వు అని ఎందుకు చెప్పారో చోళకర్కి అర్థమైంది. ఎలాగే ఉంటుంది బాబా గారి పద్ధతి. ఆయన మాటలు అక్కడున్న అందరికి అర్థం కావాలని లేదు, ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. సత్సంగమైన అంతే, 50-60 మంది వచ్చినారని, 100 మంది వచ్చారని అనుకుంటాం. కానీ వాస్తవానికి 2 కోసమో 3 కోసమో సత్సంగం ఆ రోజు అక్కడ జరుగుతుంటుంది. ఇది వాస్తవం. కాబట్టి ఎప్పుడు కూడా రాశితో కాదు, రాశి కాదు ముఖ్యం, వాసి ముఖ్యం. ఎంతమంది శ్రద్ధగా సత్సంగాన్ని వింటున్నారు అన్నదాన్ని బట్టే ఆ రోజు సత్సంగంలో విషయాన్ని స్ఫురింపు చేస్తారు సమర్థ సద్గురు బాబా గారు. సరే, మళ్ళీ మనం కథలకు వస్తాం. అలా చోల్కర్ తన మనసులో తనకు తాను నియమించుకున్న ఆ రహస్య నియమాన్ని బాబా గారు స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు చెప్తారు బాబా గారు, చోల్కర్, మీరు ఎవరైనా సరే ఎక్కడైనా ఉండండి, భక్తి భావంతో కనుక నా వైపు చేతులు చాపితే, మీ భక్తి భావాన్ని అనుసరించి నేను రాత్రి బౌళ్ళు మీ వెంటే ఉంటాను, మీ హృదయంలోనే నా నివాసం, నేను మీ అంతర్యామిని. సృష్టిలో ఉండే అన్ని జీవులలో కూడా అంతర్యామిగా నేనే ఉన్నాను. ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చినా, నువ్వు ఎక్కడ తిరిగినా, నీకు ఎదురవుతున్న ప్రతి జీవిలోనూ నేనే ఉన్నాను. ఇలా ప్రతి జీవిలో నేనే ఉన్నాను అని గ్రహించండి. నాకు మీకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్నవారు భాగ్యవంతులు. అలా
సమస్త జీవరాశిలోనూ అంతర్యామిగా నేనే ఉన్నాను అని బాబా గారు స్పష్టంగా వారి ముఖత చెప్పినటువంటి ఆ లీల చోల్కర్ లీల 15వ అధ్యాయంలో. తర్వాత మనం 23వ అధ్యాయానికి వెళ్దాం. 23వ అధ్యాయం అనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది దీక్షిత్ గారికి మేకను వధించమని బాబా గారు పెట్టిన పరీక్ష. కానీ ఇక్కడ మనం దర్శించుకుంటున్న కోణం ఏంటి? బాబా గారి అంతర్యామిత్వం. యోగాభ్యాసి వచ్చారు కదా, యోగాభ్యాసి ఆయనకి సమాధి స్థితిలో కొన్ని క్షణాలు కూడా ఆయన మనసు ఏకాగ్రం కావడం లేదు. ఆత్మతో అంటే ఆత్మని పరమాత్మతో అనుసంధానం ఆయన చేయలేకుండా ఉన్నారు. దానికి ఎంత ప్రయత్నించినా అది కుదరడం లేదు. మరి అదేమో ఆ అష్టాంగ యోగంలో చిట్ట చివరి దశ. సాధకుడు కనుక అక్కడ కానీ ఆయన కానీ సాధన ఫలిస్తే ఇంకా ఆయన ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఈయన బాహ్యాన్ని మర్చిపోయి ఆ సమాధి స్థితిలో పరమానందాన్ని ఆయన చవి చూడగలడు. అటువంటి స్థితి కావాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అతనికి అది కొన్ని క్షణాలు కూడా ఆ స్థితిలో ఉండటం సాధ్యం కావడం లేదు. దీనికి ఎవరి మార్గదర్శకత్వానైనా తీసుకుందాం అని ఆయన విచారించుకుంటూ ఉన్నాడు. ఎవరు చెప్పగలరు నాకని. నానాసాహెబ్ చంద్రకర్ ఎవరి పేరు చెప్తారు? ఆయన బాబా గారి పేరే చెప్పారు. నానాసాహెబ్ చంద్రకర్తో కలిసి ఈ యోగ సాధకుడు యోగాభ్యాసి షిరిడీకి వచ్చారు, మసీదుకి వచ్చారు. బాబా గారు ఎంత చమత్కారం అండి, ఎంత సమర్థులో. ఎన్నిసార్లు చెబుతున్నా ఆయన సమర్థతను ఆ పరిపూర్ణతని వర్ణించేందుకు మాటలు చాలవు. కాకుంటే మనం వర్ణించాలంటే మన దగ్గర ఏముంది మాటలు తప్ప. కాబట్టి పదే పదే చెప్పుకుంటూ ఉందాం, వింటూ ఉందాం. అదే కదా మనకు బాబా ఇచ్చిన భాగ్యం. దాన్ని తను తీరా అనుభవిద్దాం. ఇక్కడ యోగాభ్యాసి రాగానే బాబా ఏం చేస్తున్నారు? ఎండు రొట్టె, అది సద్ది రొట్టె. ఆ సద్ది రొట్టెని ఉల్లిపాయ నంచుకుంటూ తింటున్నారు. యోగాభ్యాసి గుండె జారిపోయా. యోగాభ్యాసికి ఆయన ఎందుకు వస్తున్నాడు? సమాధి స్థితిలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నాకేదన్నా కొంచెం జాగ్రత్తలు చెప్పగలరా అని ఈ సాధు, ఈ ఫకీర్ వద్ద తెలుసుకుందామని వస్తే చంద్రకర్ మాట విని ఈయన ఉల్లిపాయ తింటున్నాడు. ఉల్లిపాయ తినడం యోగాభ్యాసికి నిషిద్ధం. కారణం తమ గుణాన్ని ప్రకోపింపచేస్తుంది. అందుకని ఆ సాధకులు ఈ ఉల్లిపాయను ఆనియన్ తినరు. మరి ఇక్కడ బాబా గారేమో ఉల్లిపాయ తింటున్నాడు. అరే, ఉల్లిపాయ తినే ఆయన ఆ సందేహాన్ని ఎలా తెలుస్తారబ్బా అని యోగాభ్యాసి మనసులో అనుకున్నాడు. వెంటనే స్పాంటేనియస్గా అక్కడికక్కడి బాబా, నానా, ఎవరైతే ఉల్లిపాయను తిని జీర్ణించుకోగలరో వాళ్ళు ఉల్లిపాయని నిర్భయంగా తినవచ్చు. ఎవరు ఉల్లిపాయను జీర్ణించుకోగలరో వాళ్ళు మాత్రమే ఉల్లిపాయను తినాలి. ఏంటి మరి ఆయన మనసులో వచ్చిన ఆ సంశయానికి వెంటనే బాబా గారు జవాబు ఇచ్చారా లేదా? ఎలా ఇవ్వగలిగారు ఆయన? అంటే బాబా గారు అంతర్యామి. వెంటనే ఆయనకి అర్థమైంది, అమ్మా బాబా గారు మహానుభావులని. వచ్చి బాబా గారు వద్ద కూర్చున్నారు. బాబా గారు అతనికి ఏం చెప్పాలో చెప్పారు. ఆయన ఆనందంగా బాబా గారి వద్ద కాసేపు కూర్చుని తన సంశయాలకి సమాధానం తెలుసుకొని బాబా గారి ఆశీర్వాదాన్ని, అనుమతిని, ఊది ప్రసాదాన్ని తీసుకుని ఆయన తిరిగి వెళ్ళిపోయారు. బాబా గారి అంతర్యామిత్వానికి మంచి ఉదాహరణ ఈ యోగాభ్యాసి అనుభవం. తర్వాత 25వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. దామవన్న అధ్యాయం అంతా ఆయన గురించే ఉంటుంది కదా. దామవన్న మనకు తెలిసిందే. ఆయన మంచి షౌకర్. అప్పుడే బాబాగారు ఆయన సేట్ అనేవాళ్ళు. అహ్మద్ నగర్లో ఉండేవారు ఆయన. ఈయన ప్రత్యేకత మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బాబా గారిని దర్శించుకున్న షిరిడీయేతర తొలి హైందవ భక్తుడు. 1890వ సంవత్సరంలోనే ఈయన అహ్మద్ నగర్లో ఉండే ఈ దామవన్న బాబా గారిని దర్శించుకున్నారు. బాబా గారి అనుగ్రహంతో ఆయనకి పుత్ర సంతానం కలిగింది. ఆయన అప్పటి నుంచి బాబా గారికి మంచి భక్తుడయ్యారు. తరచూ షిరిడీకి వస్తుండేవారు. ఎంత అదృష్టవంతుడంటే బాబా గారు శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా దీక్షిత్ గారిని, బూటీ లాంటి వారిని బాబా గారు మసీదు నుంచి వెళ్ళి భోంచేసారండి వాడాకు వెళ్ళి అని పంపించారే కానీ
అప్పుడు కూడా దాము మసీదులో ఉన్నారు. కాబట్టి బాబా గారితో ఆయనకి ఎంతటి బంధం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దాము ఆయనకు ఒక మిత్రుడు ముంబై నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది లేఖలో. ఏంటది? అయ్యా, ఇప్పుడు ప్రతి ధర బాగా తక్కువగా ఉంది, మనం ప్రతి కొందాం, దాన్ని మనం స్టాక్ పెట్టుకుందాం, నిల్వ ఉంచుకుందాం, కొద్ది రోజుల తర్వాత ఎలాగో ధర పెరుగుతుంది, అప్పుడు మనం ప్రతిని అమ్ముకుందాం, ఖచ్చితంగా చెరకు 1,00,000 ఆదాయం వస్తుంది. ఎప్పటిది? ఎన్ని సంవత్సరాల క్రితం? 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రతిపాదన. అప్పట్లో చెరకు 1,00,000 రూపాయలు మిగులుతాయి అని ఆయన చెప్తున్నాడు మిత్రుడు. ఆ మిత్రుడు మంచివాడు, నమ్మకస్తుడు, ఆయన వ్యాపారం చేస్తుండేవాడు. కాబట్టి ఆయన ప్రతిపాదన ఆయనకి బాగా నచ్చింది దామన్నకి. కానీ గురుభక్తుడు కదా, కాబట్టి బాబాగారి అనుమతి కావాలి అనుకొని శ్యామ పేరిట బాబా గారికి లేఖ రాశాడు. బాబా, ఇలా ఒక వ్యాపారం చేద్దాం అనే ప్రతిపాదన అయితే వచ్చింది, చేయమంటారా వద్దా? చేస్తే లాభమా నష్టమా? మా గురించి మాకు తెలియదు, మా గురించి కూడా మీరే అన్ని జాగ్రత్తలు చెప్తారు, కాబట్టి మీరు కనుక అనుమతిస్తే నేను వ్యాపారం చేస్తాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని బాబా గారికి లేఖ రాసి అది ఆయన షిరిడీకి పోస్ట్ చేశారు. ఇంకా పోస్ట్ చేసినప్పటి నుంచి ఏదో బాబా గారు అనుమతిస్తారు, మనం వ్యాపారం ప్రారంభిస్తాం, 1,00,000 రూపాయలు మిగులుతుంది, దాంట్లో 50,000 పెట్టి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుందాం, ఇంకొక 50,000 వడ్డీకి ఇచ్చేద్దాం. అహ్మద్నగర్లో ఎవరు షావుకారు అంటే ఎవరైనా సరే నా వైపు చూపించాలా అని కోటలు కట్టేస్తున్నాడు. కలల రాజ్యంలో కోటలు కట్టేస్తున్నాడు. ఇన్ని ఆశలు, ఊహలు అలా ఉన్నాయి. సరే, ఈ లేఖ బాబా గారి సన్నిధికి చేర్చారు. శ్యామ బాబా గారి పాదాల వద్ద పెట్టాడు. శ్యామ ఆ చీటి పెట్టంగానే బాబా ఏమంటున్నారు? శ్యామ, ఏంటి చీటి, ఏంటి హడావుడి? శ్యామ చెప్పాడు, అయ్యా, అహ్మద్నగర్ నుంచి సేటు మీకేదో ఉత్తరం రాశాడు. సేటు అంటాడు కదా బాబా గారు. వెంటనే బాబా అన్నారు, సేటు రాశాడా? సేటు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? తనకుండేది చాలదని అతను ఆకాశాన్ని అంటుకోవాలనుకుంటున్నాడా? చదువు ఆ లేఖ. చదువు ఆ లేఖ అన్నారు. చదివాడు శ్యామ. అదే ఉంది. వెంటనే శ్యామ అంటాడు, దేవా, మీరు భలేవారండి, ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో మీ దగ్గర రప్పించుకుంటారు, లేకపోతే లేఖ రాయించుకుంటారు. ఈ లేఖలో ఏముందో మీకు తెలుసు కదా, తెలిసి కూడా మరి నన్ను చదవమని ఎందుకు చెప్పినట్టు అంటే బాబా అంటారు వెంటనే. అంటే ఎంత సాన్నిహిత్యం చూడండి శ్యామకి బాబాకి. వెంటనే బాబా అంటారు, అరే లేదు లేదు శ్యామ, నా మాట నిజమని నువ్వు ఎందుకు అనుకుంటావు? నేనేదో ఊరకే తోచింది చెప్తుంటాను అంతే. అయ్యా, ఎంత నిరహంకారం, ఎంత అణకువ, ఎంత వినమ్రత! ఇది కదా మనం నేర్చుకోవాల్సింది బాబా గారి వద్ద. సాధ్యమవుతుందా అలా ఉండగలగటం? అంత నిరహంకారంగా, నిరభిమానంగా ఉండడం సాధ్యమవుతుందా? సాక్షాత్తు పరబ్రహ్మ, సర్వసమర్థులు, ఆయన కనుసైగుతో అరక్షణంలో దేనైనా ఏర్పరచగల, సృష్టించగల సమర్థులైనటువంటి బాబా ఆయన నోటితో ఏది పలికితే అది వెంటనే జరిగి తీరేటువంటి నేపథ్యంలో ఏమంటున్నారు? నేనేదో ఊరకే తోచింది చెప్తుంటాను అంతే, నా మాట నిజమని నువ్వు ఎందుకు అనుకుంటావు? చదువు చదువు అంటే బాబా గారు కూడా అంటే శ్యామతో ఉండే ఆ సాన్నిహిత్యంలో, ఆ సంభాషణలో ఎంతో ఆయనకు చాలా చిత్రతను, చాలా ఆయన నవ్వుతూనే ఇవన్నీ చాలా హాస్యంగా ఉంటుంది. అంటే హాస్యభరితంగా బాబా గారి మాటలు ఉంటాయి. సరే, శ్యామ చదివాడు. శ్యామ చదివిన తర్వాత బాబా చెప్పాడు, తన ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలదంటనా, 1,00,000 వెంట పడకు అని అతడికి ప్రతి ఉత్తరం రాయి అన్నారు బాబా. అంటే వ్యాపారం వద్దు అన్నారు బాబా.
లక్షల వెంట పడొద్దు, తన ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలదా? ప్రతి ఒక్కరికి మన రొట్టె మనకి ఇచ్చేసాడు భగవంతుడు. ఈ మాట మనందరం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ప్రతి ఒక్కరికి మనది ఏదో, మనకి ఎంతవరకు అర్హత ఉందో అది మనకి ఇచ్చేసాడు భగవంతుడు. కుటుంబ పరంగానా, ఆరోగ్య పరంగానా, ఆర్థిక పరంగానా, సామాజిక పరంగానా, జ్ఞాన పరంగానా, అన్నీ ఇచ్చేశాడు. మన షేర్ ఎంతో అది ఇచ్చేసాడు మనకు. ఇక గింజుకున్న మనది కానిది మనది రాదు. ఆయన మనకి ఇచ్చింది పోదు. కాబట్టి ఇది మన చాలదనుకొని ఎంత గింజుకున్నా వృధా ప్రయాస. లక్షల వెంట పడొద్దు, ఆకాశాన్ని అంటుకోవాలనే ప్రయత్నం వద్దు అనే మాట మనకు వర్తిస్తుంది. మనం చేయగలిగిందల్లా ఒకరితో మనకు పోటీ పడలా. ఎవరు గొప్ప, ఎంత ధనానికి మితం, ఒకటి మించినాడు ఇంకోటి ఉన్నాడు. మినుగురు పురుగు కన్నా నక్షత్రం వెలుగు ఎక్కువ, నక్షత్రం కన్నా చందమామ వెలుగు ఎక్కువ, చందమామ కన్నా సూర్యుడు అత్యంత వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరితో పోల్చుకోవాలా? అట్ట ఆర్థిక పరంగా పైకి చూస్తూ పోల్చుకోకుండా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు. ఈ స్థితిలో కూడా లేని వాళ్ళు, ఈ స్థితికి అత్యంత దూరంగా ఉన్నవాళ్ళు కోట్లాది మంది మన వెనకాల ఉన్నారు. మనం ఆ వెనకాల వాళ్ళని చూసి, అయ్యా నాకు ఈ మాత్రం నన్ను స్థిరంగా ఉంచావు చాలు అని ఆయనకి చెప్పుకోగలిగి ఆ కృతజ్ఞతతో ఇప్పుడేం చేయాలి? ఆ ఉన్న ధనాన్ని అనండి, లేదా మన సమయాన్ని అనండి, మన శక్తిని అనండి, వీటన్నిటినీ బాబా గారికి లేదా సత్కర్మలకి కైంకర్యం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితే గురువు అనుగ్రహం మెండుగా మనం పొందగలం. కాబట్టి లక్షల వెంట పడొద్దన్నాడు, వ్యాపారం వద్దన్నారు బాబా గారు. లేఖ రాయమన్నాడు, ప్రతి ఉత్తరం రాయమన్నారు, జవాబు రాయమన్నారు. ఈ జవాబు అమ్మన్ దగ్గరికి వచ్చేసింది లేఖ. ఆహా, ఇక్కడ దాము అన్న కోటలు రోజు రోజుకి ఒక్కొక్క అంతస్తు ఆయన పెంచుకుంటూ పోతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉంది. అక్కడ కోటల మేడ, గాలి మేడలు పెరిగిపోతూ ఉన్నాయి. చూసుకున్నాడు. ఒక్కసారిగా ఆయన నిరాశ నిస్పృహకు గురయ్యారు. ఒక్కసారిగా మనిషిలో ఉండే ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. ఒక్కసారిగా ఆ ఆశా వృక్షం పడిపోయింది అంటారు హేమడ్ పంత్ గారు. ఆశా వృక్షం పడిపోయిందంట, ఆ ఆశా సౌధం అంతా కూలిపోయిందంట. ఎందుకని? బాబాగారు అనుమతిస్తున్నారు, మనం వ్యాపారం చేయబోతున్నాం అని ఇప్పటిదాకా ఊహల్లో ఉన్నాడు కదా. ఒక్కసారిగా దానికి వ్యతిరేకంగా వ్యాపారం వద్దు అని బాబా గారి నుంచి ఆజ్ఞ వచ్చేసరికి దాన్ని భరించలేకపోయాడు. అబ్బా, బాబా గారికి లేఖ రాయడం చాలా తప్పయింది. ఇంతమంది ఎవరు రాశాడండి? బాబా, మా గురించి మాకేం తెలీదు, మేము దీనులం, మా గురించి మీకే ఎక్కువ తెలుసు, కాబట్టి మీరు మిమ్మల్ని వ్యాపారం చేసేందుకు అనుమతి అడుగుతున్నాను, మీరు అనుమతిస్తే మీరే చేయమంటే అది చేస్తా అని 4 రోజుల ముందే నువ్వు ఎంతో పద్ధతిగా లేఖ రాస్తే ఈరోజు బాబా గారు ఇటు అనేసరికి అబ్బా, బాబా గారికి లేఖ రాయడం పొరపాటు అయింది. వడ్డించిన విస్తరణ నేనే కాలదనుకున్నాను, అన్నం పళ్ళాన్ని నేనే తోసిపుచ్చుకున్నాను, అబ్బా అని బాధపడ్డాడు. సేవ చివరిలో ఒక మాట రాశాడు, ఇది నేను అడిగితే బాబా గారు ఇలా చెప్పారు, మీరు కనుక ఒకవేళ నేరుగా వచ్చి బాబా గారిని కలిస్తే ఆయన ఏం చెప్తారో కదా, ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు అన్నట్టుగా ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ సూచన పట్టుకున్నాడు. అంటే మనసులో ఉండే ఆ ధనం పట్ల ఉండే కాంక్ష, ధనం పట్ల ఉండేటువంటి మితికి మించినటువంటి మోహం, అదే లోభం. ఇది మళ్ళీ వెళ్దాం, మనమే నేరుగా వెళ్ళి బాబా గారిని అడుగుదాం. అడిగేశావు, ఆయన జవాబు చెప్పేశారు. బాబా గారు అంటే మా మాట మారుస్తారా? మసీదులో కూర్చొని అసత్యం చెప్పడం అనేది మాటికి జరగదు. ఒక్క మాట అంతే. మళ్ళీ రెండో మాట ఎప్పుడైనా ఉందా ఆయన దగ్గర? ఉండదు. సరే, ఆశ, లోభం ఎలా ఉంటుందంటే షిరిడీకి వెళ్ళారు దామోన్న. బాబా గారికి పాదాలకైనా సేవ చేస్తూ
మనసులో భయం మళ్ళీ అడగాలంటే ఒకసారి అడిగేసావు, నువ్వు సమాధానం చెప్పేశారు బాబా, ఆషామాషి కాదు. మళ్ళీ మళ్ళీ అడగాలంటే మెల్లగా మనసులో అనుకున్నాడు, బాబా వ్యాపారం ప్రతిపాదన చాలా బాగుంది, మీరు గనక వ్యాపారానికి అనుమతినిస్తే వచ్చే లాభంలో మీకు కొంత భాగాన్ని ఇస్తాను. అయ్యా, ఆయన వ్యాపారం వద్దని, ఆయన మనల్ని కామినీ కాంచనాల నుంచి దూరంగా ఉండండి అని చెప్తూ మనల్ని కామినీ కాంచనాల నుంచి దూరంగా లాగే ప్రయత్నం ఆయన చేస్తుంటే మనం ఆ ప్రయత్నంలో మనం కూడా లీనమై మిళితమై భాగస్వామ్యం కావాల్సింది పోనిచ్చి మనకు కామినీ కాంచనాల పట్ల ఉన్నటువంటి ప్రీతితో బాబా గారిని మన మార్గంలోకి మనం లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది అందుకు మంచి సాధువులు, మంచి సత్పురుషులు, మనలాంటి లౌకికులతో వాళ్ళు మన ఇళ్లలో ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళు మనతో ఎక్కువగా సంగతం చేస్తే అదే సమస్య వాళ్ళకి. వాళ్ళేమో పూర్తి ఇరుకులో ఉంటారు, మనమా పూర్తి మరపులో ఉంటాం. వాళ్ళకి మనకు పొంతన ఎక్కడ? వాళ్ళు తూర్పు అయితే మనం పడవర, వాళ్ళు ఉత్తరం అయితే మనం దక్షిణం, వాళ్ళు ఆకాశం అయితే మనం పాతాళం. ఎక్కడ వాళ్ళకి మనకు లంక కుదిరేది? అందుకే సత్పురుషులు సాధువులు ఎవరు కూడా సంగత్వం పెట్టుకోరు. పెట్టుకుంటే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళకు కూడా. కాబట్టి మన దామోదర్ ఏం చేస్తున్నాడు, బాబా గారికి ఏం చెప్పాలి? దానికి మనం ఇప్పుడు జరిగే చూస్తే బాబా గారికి తన లాభంలో కొంత భాగం ఇస్తాడంట. దానికి బాబా గారు అనుమతి ఇవ్వాలంట. అంటే ఈయన ఇచ్చే భాగం కోసం ఆయన అనుమతి ఇవ్వాల. ఇది మన దామోదర్ ప్రతిపాదన బాబా గారు వద్ద మనసులో. వెంటనే బాబా గారు చెప్పారు, ఆపన్ నహిరే బాపు కిసిమే, నానా నేను ఇలాంటి విషయాల్లో లేనుగాక లేను, నన్ను ఇట్లా లాగొద్దు, ఫినిష్ అయిపోయింది. మనసులో లజ్జితుడయ్యాడు. సరే, ఎలాగైనా సరే మనసు ఎలాంటిది, మనకుండే లోపం ఎలాంటిది అంటే కాసేపు తర్వాత మళ్ళీ రెండో ఆలోచన వచ్చింది. సరే, బాబా గారు పత్తి వ్యాపారం కదా వద్దన్నారు, ధాన్యం వ్యాపారం చేస్తే అనుకున్నాడు. కాబట్టి మనసులో ధాన్యం వ్యాపారం చేస్తాం అనుకోగానే బాబా చెబుతున్నారు, 5 షేర్లుగా కొంటావు, 7 షేర్లుగా అమ్ముకుంటావు. అంటే ఎంత నష్టం? ఆ మాట బాబా రాజేశ్వరికి ఇక సైలెంట్ అయిపోయాడు. ఇంకా మాట్లాడకూడదు అని ఆ వ్యాపారం చేసే ప్రతిపాదన ఆయన మానుకున్నాడు. ఈ ఉత్తరం తన నిశ్చయాన్ని తన మిత్రుడికి లేఖ రాశాడు. అయ్యా, నేను వ్యాపారంలో పాల్గొనడం లేదు, బాబా గారు వద్దన్నారు. ఆయన బాధపడ్డాడు, అరే ఇంత మంచి వ్యాపార ప్రతిపాదన నేను ఎంతో నాకు స్నేహితుడని నీకు చెప్తే నువ్వు వద్దంటావా? అది కూడా ఒక ఫకీర్ని అడిగిన అంటావా? ఫకీర్కి ఏం తెలుసు వ్యాపారం చేసే పద్ధతి? కాబట్టి దేవుడిస్తే కర్మ లాగేసుకుంటుంది అంటే ఇదేనేమో, జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అనుకున్నాడు. దామోదర్ తెలివి తక్కువవాడు అనుకున్నాడు. తను వ్యాపారం చేశాడు, బాబా గారు చెప్పినట్టుగా ఇంకో మిత్రులతో కలిసి వ్యాపారం చేశాడు. ఆయన బాబా గారు చెప్పినట్టుగా తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత అర్థమైంది బాబా గారి శక్తి ఏంటో, బాబా గారి సమర్థత ఏంటో. అయ్యో, సాయిబాబా చెప్పినట్టు వారి మాట నేను కూడా వినుంటే నన్ను కూడా వారు రక్షించేవారే. నా మిత్రుడు దామోదర్ ఎంతో తెలివైన వాడు, ఎంతో అదృష్టవంతుడు. ఫకీర్ మాట విని నష్టపోకుండా అతను ఉండగలిగాడు. ఇక్కడ దామోదర్ మనసులో ఉన్న ఆ 2 ప్రతిపాదనల్ని ఆయన మనసులో రాగానే బాబా గారు తెలియచేశారే. ఇది బాబా గారి అంతర్యామిత్వానికి ఒక మంచి ఉదాహరణ. ఇలా బాబా గారి లీలలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా మరికొన్ని బాబా గారి అంతర్యామిత్వాన్ని దర్శింపజేసే ఆ లీలలు, సందర్భాలు, సచ్చరిత్రలో మనం ఇంకో సత్సంగంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। ओम तत्सत्।
ఇదండి ఈరోజు సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. వచ్చే సత్సంగంలో మనం కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.